అయితే తిరుమల తిరుపతి అసలు ఏంటో ఒక సంవత్సరం నుంచి మనకి వస్తూనే ఉన్నాయి ఇష్యూస్. అటు లడ్డు దగ్గర నుంచి గోవులు చనిపోవడం, ఈ రోజు ఒక ముస్లిం అబ్బాయి అక్కడ కొండపైనే నమాజ్ చేయడం అనేది అసలు ఏ రకంగా చూడాలో తెలియట్లేదు. ఏం జరుగుతుంది సార్ అసలు? ఇప్పుడు భారతదేశంలో హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయండి. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హిందూ దేవాలయాలు కాపాడబడుతూ బ్రహ్మాండంగా ఈరోజు అన్ని దేవాలయాలకి సెక్యూరిటీ ఉంటుంది. అలాగే తిరుపతి కూడా ఈరోజు దేశం మొత్తం ప్రతి ఒక్కరూ పూజించే వెంకటేశ్వర స్వామి దేవాలయం, చరిత్ర గల దేవాలయం. అలాంటి దేవాలయంలో ఏందో ఈ ఇన్సిడెంట్స్ నాకు అర్థం కావట్లేదు. అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని నేను అన్నాను. ఎందుకంటే అది అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్, చైర్మన్, కమిటీ ఎవరినైతే అప్పగించారో వాళ్ళు చూసుకోవాలి దగ్గరుండి. ఏదైనా ఒక గుడికి, ఒక దేవాలయానికి కొంతమందిని నియమిస్తారు, వాళ్ళు పర్యవేక్షణలో ఉండాలా. ఫుడ్ బాగుందా, లేకపోతే భక్తులకు ఎలా ఉంది, వస్తువులు ఎలా ఉన్నాయి అనేది అక్కడ ఉన్న కమిటీ వాళ్ళు చూసుకోవాలి. ఏదైనా దగ్గర ఉంది, ప్రతిదానికి సీఎం చూడలేదుగా. అందుకని ఈ రోజు అక్కడ ఏదైనా ఇలాంటి లోపాలకి పూర్తి బాధ్యత దానికి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను, మిగతా కమిటీ మెంబర్లు అక్కడ ఉండే చూసేవాళ్ళు దీనికి బాధ్యత వహించాలి. గతంలో ఈ విష్ణు నివాసం ఇక్కడ టోకెన్లో అర్ధరాత్రి దాకా భక్తుల్ని క్యూలో, వేల సంఖ్యలో క్యూలో నుంచోబెట్టి, దానికి తోడు అది ఏకాదశి ఫుల్ గా జనాలు వచ్చారు. మీరేమో టోకెన్లకు అప్పుడు వదులుతారు, ఆ తోపులాట్లు చాలా మంది చనిపోతారు. మీరు చేసే ఇలాంటి చిన్న చిన్న అంటే ఇలాంటి తప్పుల వల్ల అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. ఒక పుణ్యక్షేత్రం నిన్న సింహాచలం ఉంది, సింహాచలంలో అధికారుల ఒత్తిడి వల్ల అప్పటికప్పుడు గోడ కట్టడానికి ఆ గోడ పడింది, ఒక 7-8 మంది చనిపోయారు. ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే అది అధికారులు లోపం. అలాగే ఆ దేవాలయానికి సంబంధించిన చైర్మన్ కానీ, దానికి ఈఓ ఎవరున్నారో ఆ కమిటీ మెంబర్లు వాళ్ళు బాధ్యత తీసుకోవాలి దీనికి. అలాగే ఈ రోజు ఒక అన్య మతస్థుడు, ఒక ముస్లిము కొండ మీదకి వెళ్ళి అది ఆ పూజారులు ఉండే దగ్గర నమాజ్ చేస్తున్నాడంటే అసలు ఒక అన్య మతస్థుని మీరు ఎలా రానిచ్చారు పైకి? అతను డైరెక్ట్ గా కొండ మీదకి వచ్చి నమాజ్ చేస్తున్నాడంటే అక్కడ సెక్యూరిటీ లోపం. అసలు అన్య మతస్థుడా? అతను ఎవరు అసలు? అతను రియల్ గానే అసలు లోపలికి అలాగ వచ్చాడు? అతను ఏమన్నా టెర్రరిస్టా లేకపోతే ఏంది? అవన్నీ ఎంక్వైరీ చేయాలి. అసలు అతను ఎలా లోపలికి వచ్చాడు? దానితో టోపీ కూడా పెట్టుకున్నాడు, పైన కొండ మీద నమాజ్ చేస్తాడు అంటే ఇది ఏంది అసలు? సెక్యూరిటీ పూర్తిగా లోపం తిరుమలలో. ఏదైనా కానీ ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధం. ఈరోజు హిందూ దేవాలయాలు గతంలో కూడా దాడులు జరిగింది, చాలా దాడులు జరిగింది. దేవాలయాలు విగ్రహాలు ఎరగొట్టారు, గతంలో చేశారు. ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెక్టిఫై కాకుండా ఈ రోజు ఈ జరుగుతున్నాయి అంటే అది కంపల్సరీగా అక్కడ టిటిడి దేవస్థానం ఆ కమిటీ వాళ్ళు, చైర్మన్ బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి మరలా జరగకుండా చూసుకోవాలి. అసలు అతను ఎవరో అతను కొట్టుకొని ఎంక్వైరీ చేయాలి. అసలు ఎలాగొచ్చాడు కొండ మీదకి అనేది ఎంక్వైరీ చేయాలి. అన్ని కూడా జరిగి ఈ రోజు ఒకవైపు యుద్ధం వార్ జోన్ లో ఉంది దేశం. ఈ టెర్రరిస్టులు నాకు ఎక్కడెక్కడ ఉన్నారో అర్థం కాకుండా ప్రతి స్టేట్ కి అలర్ట్ ఇచ్చారు సెంట్రల్ హోమ్. మారువేషాలు జరుగుతున్నారు, జాగ్రత్తగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మీరు అలర్ట్ లేకుండా దేవాలయాల్లోకి ఈ రకంగా వాళ్ళు పై కొండ మీదకి వచ్చి మరీ ఈ రకంగా నమాజులు చేస్తుంటే మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇదైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనికి బాధ్యత, పూర్తి బాధ్యత ఆ టిటిడి ఈఓ, చైర్మన్, కమిటీ మెంబర్స్ వహించాలి. దీనికి ఇలాంటి చర్యలు మరలా జరగకుండా చూసుకోవాలి. వీళ్ళ మీద సీఎం గారు యాక్షన్ తీసుకోవాలి. దీనివల్ల గవర్నమెంట్ కి చెడ్డ పేరు వచ్చిందని నేను. ఓకే సార్, థ్యాంక్ యూ.